సో బేసిక్‌గా అండి నేను కథలు వినేటప్పుడు నేనే వింటానండి. నాకు ఏదైనా కథ చాలా నచ్చింది అంటే దాని తర్వాత నేను దాన్ని ఒకసారి అమ్మా, నాన్నకి ఒక ఒపీనియన్ ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళ జడ్జ్‌మెంట్‌ని కొంచెం తెలుసుకోవడానికి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటానండి. బట్ ప్రైమరీగా నేనే నా కథలు వింటాను. నాదే మొత్తం డిసిషన్ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళని నేను పెద్దగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో వాళ్ళ జడ్జ్‌మెంట్ కోసం వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాం అంతే. ఈ కథలో సార్ పోస్టర్‌లో ఒక పిక్చర్‌కి సార్. మీరు పెట్టిన టైటిల్‌కి సార్. కంపారిజన్ అనేది కొంచెం అర్థం కాకుండా ఉంది. ఏదంటారు? ఆ! ఈ పోస్ట్ దీని గురించి అంటున్నారండి? సో ఇది ఎందుకంటే అండి ఈ సినిమాలో మనకి ఇంత అందరు క్యారెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మనకి జనాలు తెలుసుకోవాలి కదా! ఎందుకంటే ఇప్పుడు హర్ష ఉన్నాడు, సాక్షి ఉంది, బండి సరోజ్ గారు ఉన్నారు, ఇంక మోనికా అని ఇంకో అమ్మాయి ఉన్నారు. సో వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు అని జనాలకి తెలియడానికి పోస్టర్ రాసి పెట్టామండి. 'మోగ్లీ' అనే టైటిల్ సినిమాలో అయితే జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే మనకి 'మోగ్లీ' అన్న పేరు ఏంటంటే 'జంగిల్ బుక్' అని ఒక కామిక్ ఇంకా ఒక పుస్తకం ఉండేది. మనకి 90s కిడ్స్‌కి అందరికి పరిచయమైన పేరది. సో దాంట్లో ఏంటంటే వాడు అడవిలో వాడు సొంతంగా ఉంటూ ఉంటాడు. వాళ్ళ ఏదో జరుగుతుంటది. దాని నుంచి స్లైట్‌గా ఇన్‌స్పిరేషన్‌తో ఉన్నది. బట్ దానికి సంబంధం లేదు మా కథకి. ఇది పార్వతీపురం పాడేరులో జరిగే ఒక కథ. వీడి పేరు మురళీకృష్ణ. వీడు ముద్దుగా వాడి అడవిలో వాడే బతుకుతున్నాడు కాబట్టి మోగ్లీ అని పేరు పెట్టుకున్నాడు. రొమాంటిక్ సీన్స్ ఏమన్నా కనిపిస్తాయండి? రొమాంటిక్ అంటే అండి చాలా నీట్‌గా జుగుప్సాకరంగా లేకుండా చాలా అందంగా ఉండే రొమాన్స్ అయితే ఉండబోతుంది. మీరు 'సందీప్' సినిమాలో కలర్ ఫోటోలో ఎలాగైతే చూసారో చాలా పవిత్రంగా ఒక సీన్ ఉంటది. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. తను ఇలాగా ఏదో హారతిస్తూ ఉంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటది అమ్మవారి గెటప్‌లో. సో అంత నీట్‌గా హ్యాండిల్ చేశారు రొమాన్స్‌ని. చాలా అంటే ముద్దొచ్చేలాగే ఉంటది గానీ జుగుప్సాకరంగా ఏది ఉండదు. సో అవార్డ్ విన్నింగ్ మూవీ కలర్ ఫోటో ఏదైతే ఉందో సందీప్ గారు ఈ స్టోరీ మిమ్మల్ని అనుకున్నప్పుడు మీకు చెప్తున్నప్పుడు నెరేట్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? ఇది నేనే చేయాలా? మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నా అదృష్టం అని భావించారా? ఏంటి స్టోరీ గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ సందీప్ నేను ఒక మార్చ్ ఆ టైంలో కలుసుకున్నామండి. మార్చ్‌లో కలుసుకున్నప్పుడు సందీప్ నాకు చెప్పడం ఏంటంటే 40% ఆఫ్ ద స్టోరీ తను రాసిన తర్వాత నన్ను మైండ్‌లోకి తెచ్చుకున్నాడు. సో కథ నరేషన్ వింటున్నప్పుడైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే సందీప్ రాజ్ నరేషన్ చాలా అద్భుతంగా ఉంటది. అంటే ఆ సినిమాని చూపించేస్తాడు మన కళ్ళకి ముందు. అది వింటూ ఉండగానే నాకు అర్థమైపోయింది దట్ ఓకే. నేను వెయిట్ చేసిన దానికి ఒక అద్భుతమైన కథ దొరకబోతుందని నాకు అర్థమైంది. అండ్ ఇంకా దాని తర్వాత టైటిల్ చెప్పగానే ఇంకా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు ఇంట్లో. కట్ చేస్తే అది ఇంతమంది ఉన్న ప్రపంచంలో నాకే ఈ కథ రావాలన్నది నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది. చాలా ఆనందకరంగా కూడా అనిపించింది అది. సో ట్రైలర్‌లో చూసినప్పుడు ఆహ్, మీరు అడవుల్లో తిరిగే అబ్బాయిలా కనిపిస్తారు. కానీ పోలీస్ యూనిఫామ్ కనిపిస్తది. లేదు అంటే చేతికి కావాల్సిన ట్యాగ్ లాగా కూడా కనిపిస్తుంది. ఏంటి డిఫరెంట్ అంటే మీరేమైనా పోలీస్ ఆఫీసర్ గారు కనిపించబోతున్నారా? అండ్ ఒక డమ్ అండ్ డస్ట్ గర్ల్‌గా కూడా హీరోయిన్ కనిపించారు. లవ్ స్టోరీ ట్రాక్ ఉంది. చాలా చాలా కంటెంట్ అయితే కనిపించింది ఒక ట్రైలర్‌లో. సో ఏంటి పోలీస్ ఆఫీసరా ఇందులో మీరు? పోలీస్ ఆఫీసర్ నేను కాదండి. పోలీస్ ఆఫీసర్ ఇంకొక బండి స్వరాజ్ అనే ఆయన ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ ప్రిపరేషన్‌లో ఉన్న వ్యక్తిని నేను. అంటే మోగ్లీ అనే క్యారెక్టర్. సో వీడికి కూడా పోలీస్ అవ్వాలనే కోరికే ఉంది ఎప్పటినుంచో. ఆహ్, అమ్మాయి కూడా చాలా అద్భుతమైన రోల్ యాక్చువల్‌గా తనది కూడా. తనది మాట్లాడలేదు, ఇంకా వినలేదు అమ్మాయి. సో ఆ క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా చేసింది. తను చాలా నేర్చుకుంది దాని గురించి. చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఎందుకంటే మనకి చాలా తక్కువ మంది తెలుగు ఇండస్ట్రీ అనే కాదు మనకి తక్కువ క్యారెక్టర్స్ రాస్తారు ఇలాంటి అమ్మాయిల గురించి. ఆహ్, చాలా తక్కువ సినిమాల్లో అమ్మాయికి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఉంటది. లేదా మనకి జనరల్‌గా చూసే సినిమాల్లో ఎలాగంటే అమ్మాయి జస్ట్ ఒక పక్కన ఒక సెట్ పీస్ లాగా ఉంటారు గానీ, ఈ సినిమాలో మీరు ముందు సినిమా కూడా చూస్తే సందీప్ రాజ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా రాస్తాడు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా రాస్తాడు అమ్మాయి క్యారెక్టర్. అండ్ తను చాలా ప్రిపేర్ అయింది దాని గురించి. యాహ్! సో చిన్నప్పటి నుంచి కూడా మీరు ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లోనే ఉన్నారు. అమ్మ కానీ, నాన్న కానీ, తాతయ్య వాళ్ళందరూ కూడా. సో మీరు చైల్డ్ యాక్టర్ నిర్మలా కాన్వెంట్ దాంట్లో చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ హీరోగా బబ్లుగమ్, మౌగ్లీ. ఏంటి ఏమైనా వేరియేషన్ కనిపించి వచ్చిందా? లేదు అంటే మీరు అసలు ఏమవ్వాలని అనుకున్నారు ఫస్ట్ హీరో అవ్వకముందు? సో ఒకటేంటంటే అండి, నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో. అంటే మా తాత, నాన్నమ్మ వాళ్ళు నట శిక్షణ చేసేవాళ్ళు. సో మాది ఫస్ట్ ఫ్లోర్‌లో ఇల్లుండేది. కింద యాక్టింగ్ క్లాసులు జరిగేది బేస్‌మెంట్‌లో. సో
ఇంకా అలాగా చూస్తూ చూస్తూ పెరిగాను కాబట్టి ఇంకా చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అనేది ఫిక్స్ అయిపోయింది. అదేదో ఇంకా వీళ్ళందరూ చేస్తున్నారు కదా చేయాలని కాకుండా నాకు దాని పట్ల ఒక ఇంట్రెస్ట్, నాకు దాని పట్ల ఒక ప్రేమ ఎలా పెరిగిందో నాకు తెలియదు కానీ వచ్చేసింది. అంటే మనం ఇప్పుడు కొన్ని థింగ్స్ ఇష్టపడతాం. అంటే ఇప్పుడు అమ్మ ప్రేమ ఉంది. అమ్మ ఎందుకు ఇష్టం అంటే చెప్పలేం. కానీ నాకు విపరీతమైన ప్రేమ. అలాగా నాకు అమ్మ ఇంకా మా సినిమా చాలా ఇష్టం. సో అలా యాక్టర్ అవుదామని, హీరో అవుదామని ముందర నుంచే ఉండిందండి ఇంట్రెస్ట్. ఇంకా అలాగే ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశాను. చాలా థింగ్స్లో వర్క్ చేశాను. ఫైనల్గా బబుల్ గమ్ అనే సినిమాతో బయటకు వచ్చింది. తర్వాత మోగ్లీతో ఇప్పుడు ఇంకా రాబోతున్నా. ఈ 2 ఫిల్మ్స్ కూడా ప్రేమ కథలకి సంబంధించి ఫిల్మ్స్ తీస్తున్నారు. మీరు కొత్తగా ఏమన్నా తీసే ఆలోచన ఏమన్నా ఉందంటారా? యా అంటే నాకు ప్రైమరీగా ఇప్పుడు నేను ఉండే పొజిషన్లో నేను యాజ్ అన్ యాక్టర్ ఏమేం చేయగలుగుతాను, జనాలకి ఎలాగ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎలా కనిపించగలుగుతాను అనేది నా ప్రయత్నం. సో ప్రస్తుతానికైతే ఈ క్యారెక్టర్ ముందు చేసిన క్యారెక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్. అది సిటీలో, హైదరాబాద్ సిటీలో తెలంగాణ యాస ఉన్న క్యారెక్టర్. ఇది పాడేరు పార్వతీపురంలో మనకు ఒక వైజాగ్ యాక్సెంట్, వైజాగ్ యాస కొంచెం ఉండి ఆ టచ్ ఉండే క్యారెక్టర్. ఇంకా క్యారెక్టరైజేషన్లు కానీ క్యారెక్టర్స్ ఆలోచించే విధానం కూడా చాలా కంప్లీట్లీ డిఫరెంట్. ఎస్, ప్రేమ అనేది సిమిలర్ కాన్సెప్ట్. అండ్ నేనేం నమ్ముతానంటే మనకి ప్రేమ అనేది అందరి జీవితంలో ఉంటుంది కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. సో ఆ బేస్ లైన్ ఉన్నప్పుడు మనం అదంటే ఇప్పుడుండే నేను సిచ్యువేషన్కి ఐ థింక్ ప్రేమ కథలు, కామెడీ ఇంకా లేదా డ్రామా ఇలాంటివే నేను మ్యాక్సిమం ఎంచుకుందామని చూస్తున్నా. కానీ ఇంకా ఏదైనా కథ మనకి థియేటర్లో చాలా వర్కౌట్ అయితే ఉందంటే దాన్ని వద్దనైతాను నేను. అంటే ఫస్ట్ ఫిల్మ్ కి మీ మదర్ చాలా సపోర్ట్ చేశారు. మరి ఈ ఫిల్మ్ కూడా తను ఏమైనా యాంకరింగ్ అని చేయడం కానీ అలా ఏమైనా చేసినప్పుడు ఫిల్మ్ ప్రమోషన్స్ కి వాళ్ళకి సంబంధించి అప్పుడు కూడా అన్నారు మా మదర్ మనీ ఇస్తాను. కానీ ఈ సెకండ్ మూవీకి అలాంటిది ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉందా? అదే అంత డబ్బులు లేవండి. బట్ యా అంటే లైక్ తను బిజీలో ఉన్నారు, కుదిరిందంటే జరుగుతుంది. బట్ నా ప్రయత్నాల్లో నేనున్నాను, ఆవిడ దానికి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటారు. బట్ యా మిగతాది ఏంటనేది ఇంకా మనకి తెలియదు. సాక్షి గారు మూవీలో రోషన్ గారితో ఎట్లా? సాంగ్స్, మ్యూజిక్ 2 సాంగ్స్ బయటకు వచ్చాయండి. నాకు వనవాసం అనే సాంగ్ చాలా చాలా ఇష్టం. అంటే లైక్ అది నేను జనరల్గా మ్యూజిక్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటుంటాను. భైరవ ఈ సాంగ్తో నాకు ఇన్స్పైర్ చేశాడు. అండ్ ఇంకో సయ్యారైన పాట కూడా చాలా అద్భుతంగా నాకు చాలా నచ్చింది, జనాలకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో సాంగ్ రాబోతుంది. మోస్ట్లీ సినిమా ఇంకా డేట్ నేను చెప్పలేను, ఎందుకంటే మేము ఫైనలైజ్ చేసుకోలేదు ఏ రోజు వదులుతున్నాం అనేది. బట్ యా ఇంకొక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుందండి. చాలా చాలా ఆనందంగా ఉండింది. ఎందుకంటే ఆయన జెన్యున్గా ఆయన కనిపించింది 2 మాటలు చెప్పారు. అండ్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మన గురించి, అంటే ఇప్పుడు నేను ఇంకా పెరుగుతున్న వ్యక్తిని, గ్రోయింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంత పెద్ద వ్యక్తి మన గురించి అంత మంచి మాట అంటే, ఇప్పుడు నా గురించి నా యాక్టింగ్ కూడా బాగా చేసిన ఆయన అన్నాడు వీడియోలో మీరు చూసినట్టయితే. ఇంకా తర్వాత ఒక నా షార్ట్ ఆయనకు చాలా నచ్చింది. సో దాని గురించి కూడా మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఫీలింగ్ తో చాలా బ్లెస్డ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అండ్ నా క్యారెక్టర్ కోసం ఆల్సో ఐ హ్యాడ్ టు ఇట్ వాస్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ టు ప్లే డెఫ్ అండ్ మ్యూట్ గర్ల్ and even that too on my very first film, but I think my team has really helped me and supported me through day one. And I also did workshops for the character. I spent time with kids who are deaf and mute. I learned sign language for that. So a really good experience and feeling really blessed to start my journey in Telugu film industry. ట్రైలర్ చూసినప్పుడు ఒక సిటీలో అయితే ఇక్కడైతే మర్చిపోతారు, సిటీలో అయితే గాలి చేసి ఉంటారు అని చెప్పి కామ్ అయిపోతారని చెప్పి కూడా చెప్తారు. అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అది ఏమన్నా కాంట్రవర్సీ అని అవుతుంది అనిపించలేదు? కాంట్రవర్సీ ఏమవుతారు అనిపించలేదండి. అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఊర్లో వాడు పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో పెరిగినోడికి వాడు ఒక సందర్భం ఎదుర్కొన్నప్పుడు దాన్ని సిటీలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఏదో చేసిన దాని వల్ల దాన్ని ఎదుర్కొన్నప్పుడు వాడు చెప్పిన మాట. సో వాడికి ఆ మాట అలా అనిపించింది, అలా చెప్పాడు. దాని కాంట్రవర్సీ వస్తుందని అనుకోలేదు. బట్ వచ్చినా కూడా అది కాంట్రవర్సీ అవుతుంది అనేది నమ్మట్లేదు నేను. ఇంకా యా అది ఆ సందర్భం ఏంటని చెప్పేస్తే ఇంకా చెప్పేసినట్టు సినిమా. అవును, పోలీసుల గురించి కాదండి, పోలీసుల గురించి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక యాక్సిడెంట్ జరిగింది, చాలా దారుణమైన విషయం. జనాలు దాన్ని వారం గుర్తు పెట్టుకున్నారు, దాని తర్వాత మర్చిపోయారు. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఏదైనా ఏ సంఘటన అయినా కూడా మనకి మహా అయితే 4 రోజులు 5 రోజులు, దాని తర్వాత మర్చిపోతున్నాం, వేరే కొత్తది వచ్చేస్తుంది, దానికి మూవ్ ఆన్ అయిపోతున్నాం. మేబీ సందీప్ రాసినప్పుడు తన ఇంటెన్షన్ అది అయి ఉండొచ్చు. సందీప్ రాసిన దాంట్లో చాలా డెప్త్ ఉంది దాంట్లో. యా, పోలీసుల గురించి అయితే కాదండి, అది జనాలు అంటే లైక్ మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ గా మూవ్ ఆన్ అయిపోతున్నాం ఒక్కొక్క టాపిక్ గురించి, దాని గురించి నాకు తెలిసి ఉద్దేశించాడు సందీప్. మీ ఫాదర్ పెద్ద యాక్సిడెంట్ సార్ మీ మూవీలో దేంట్లోనే యాక్ట్ చేయమని ప్రమోట్ చేశారా? ఈ దాంట్లో ఏం జరగలేదండి. ఆయనతో నాకు కూడా చేయాలనే ఒక చాలా గట్టి కోరిక, ఎందుకంటే ఆయన మీరు చెప్పినట్టు చాలా మంచి యాక్టర్. సో మేమిద్దరం కలిసి స్క్రీన్ స్పేస్ చేయాలి అని నాకు చాలా కోరిక ఉంది. అమ్మతో కూడా చేయాలని ఉంది, మా కుటుంబం అంతా చేసి ఒక ఏదైనా ఎందుకంటే అందరం దీంట్లోనే ఉన్నాం. అందరికీ సినిమా అంటే చాలా ప్రేమ, చాలా ప్యాషన్. సో కలిసి ఏదో ఒక రోజు చేయాలని అయితే కోరిక ఉంది, బట్ ఈసారి జరగలేదండి. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎక్కువగా ఆంధ్రాలో షూటింగ్స్ జరుగుతున్నాయి. మీరు ఎక్కువగా హైదరాబాద్ లో షూటింగ్ చేయడం వాతావరణం బాగుందండి. ఆంధ్రాలో మనకి చాలా అన్ఎక్స్ప్లోర్డ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంపచోడవరము, మారేడుమిల్లి షూటింగ్ చేసామండి మేము. మనకి ఫారెస్ట్ సెటప్ ఇవన్నీ అంటే తెలంగాణలో అంటే ఇప్పుడు మా సినిమా ఫారెస్ట్ లో సెటప్ అయింది. సో ఈ లొకేషన్ పర్ఫెక్ట్ అనిపించింది. తెలంగాణలో ఇప్పుడు మేము బబుల్ గమ్ చేశాను, నేను బబుల్ గమ్ అక్కడ అది హైదరాబాద్ లో సెటప్ అయింది కాబట్టి ఇది అక్కడ చేయాల్సి వచ్చింది. సో సినిమా కథ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో చేయడం బెస్ట్ అంటారు. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్ లో చాలా అద్భుతమైన లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలంగాణకి బీచ్ లేదు. మనకి ఇటువైపు వచ్చేస్తే కోస్ట్ అంతా కూడా మనకి ఏమైనా ఇలాంటి బీచ్ అలాంటి ఒడ్డు కావాలన్నా కూడా మనకి అలాంటివి కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. అవునండి. సో సినిమా ఇంకా చెప్పేయమంటారు, స్టోరీ చెప్పేస్తాను.